తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రక్షాళన కొనసాగుతోంది. పాలనలో మరింత స్పీడ్ పెంచేందుకు సమర్థులైన అధికారులను సీఎంఓలోకి తీసుకోవాలని రేవంత్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికీ 3 అధికారులను మార్చారు. మరో అధికారిని కూడా మార్చేందుకు డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తోంది. అధికారుల పనితీరు ఆధారంగా సీఎం ఈ మార్పులు చేర్పులు చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయంలో కొద్ది రోజులుగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. రేవంత్ సీఎం అయ్యాక ఏడాదిన్నర తరువాత తన కార్యాలయంలో ప్రక్షాళన చేస్తున్నారు. అధికారుల పనితీరు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా రేవంత్ తన ఆఫీసుని తీర్చిదిద్దుతున్నారు. సీఎంఓలోని కార్యదర్శులు సంగీత సత్యనారాయణ, షానవాజ్ ఖాసింలను ఇప్పటికే బదిలీ చేయగా మరో కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డిని సమాచార హక్కు చీఫ్ కమిషనర్గా నియమించాలని భావిస్తోంది. మరో కీలక అధికారిని కూడా బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. సంగీత సత్యనారాయణ కన్ఫర్ట్ ఐఏఎస్ కావడంతో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్రైనింగ్ కు వెళ్లాల్సి ఉంది. అందుకే కొంతకాలంగా సీఎంఓ నుంచి బయటకు వచ్చేందుకు సత్యనారాయణ ప్రయత్నిస్తున్నారట. ఇదే విషయాన్ని సీఎంకు చెప్పడంతో ఓకే చెప్పారట. ఇక షానవాజ్ ఖాసిం బదిలీ వెనుక ప్రధాన కారణం సరైన కమ్యూనికేషన్ లేకపోవడమని అంటున్నారు. ఇతర అధికారులతో సరైన వర్క్ కమ్యూనికేషన్ లేకపోవడంతోనే బదిలీ చేసినట్లు సీఎంఓలో చర్చ జరుగుతోంది. మరో సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి కూడా అంతేనట. ఎవరిని కలవరు అనే విమర్శలు చంద్రశేఖర్ రెడ్డిపై ఎక్కువగా ఉన్నాయి. దీనికి తోడు ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పోస్టు ఖాళీగా ఉండడంతో ఆ పోస్టుకు చంద్రశేఖర్ రెడ్డిని నియమించాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. 1-2 రోజుల్లో నియామకం జరిగిపోనుందని సమాచారం. సీఎంఓ కోసం రిటైర్ ఐఏఎస్ శ్రీనివాసరాజును ఇప్పటికే తీసుకున్నారు. మరో సెక్రటరీ మాణిక్రాజ్ ఫైల్స్ క్లియర్ చేయడంలో అలసత్వం చూపిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో బదిలీకే సీఎం మొగ్గు చూపుతున్నారట. ఇక సీఎం చీఫ్ పీఆర్ఓ అయోధ్య రెడ్డిని ఆర్టీఐ కమిషనర్ గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. తన టీంను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని సీఎం డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం ఉన్న వారి కంటే ఎఫిషియెంట్ అధికారుల్ని తీసుకోవాలని నిర్ణయించారు. కేవలం ఎఫిషియన్సీ ఆధారంగానే బదిలీలు, కొత్తవారి నియామకం జరుగుతుందని, ప్రభుత్వం అవసరాలను బట్టి బదిలీలు కామన్ అంటున్నారు సీఎంఓ అధికారులు.